ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి వేకెన్సీస్ వచ్చేసి సచివాలయ అసిస్టెంట్ పోస్టు, అలాగే స్టెనోగ్రాఫర్ పోస్టులు, డ్రైవర్ పోస్టులు అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th అలాగే ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్కరు యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మంత్లీ 45,000 వరకు అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదండి. ఎక్స్పీరియన్స్ లేకోకుండా యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఎవరే కానీ మిస్ చేసుకోకండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఉన్న వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మరీ చెప్తున్నాను అనుకోకుండా మీరు లైక్ చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది వీడియోస్ చూస్తున్నారు, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి ఒక జాబ్స్కి వచ్చేసి ఇండియన్ సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అండి. ఓకేనా. ఏపీ, తెలంగాణ ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనం ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనకు ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. February 11th నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి March 7th వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్టులకి అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి వేకెన్సీస్ దాని డీటెయిల్స్ అయితే చూసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టు, అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్టులు అంటే సచివాలయ అసిస్టెంట్ పోస్టులు మనకి జనరల్ విభాగంలో, ఫినాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో, స్టోర్స్ అండ్ పర్చేస్ విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి. డ్రైవర్కి సంబంధించి కూడా వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అన్ని పోస్టులకి నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే చూసి అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఇక్కడ జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే 3 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. లెవెల్ 4th ప్రకారం అయితే సాలరీస్ అయితే పే చేస్తారు. బేసిక్ పేనే మనకి 25,500 అయితే స్టార్టింగ్ ఉంటుంది. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనం 45,000 పైగా మనము మంత్లీ తీసుకోవచ్చు చేరగానే. ఓకేనా. మనకి మినిమం 18 years అయితే ఉండాలి. మ్యాక్సిమం 27 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క స్టెనోగ్రాఫర్ పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ విభాగంలో 10 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఫినాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో 3 వేకెన్సీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మనకి ఒక స్టోర్స్ అండ్ పర్చేస్ విభాగంలో కూడా 3 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి మనకి లెవెల్ 2 ప్రకారం అయితే సాలరీస్ అయితే పే చేస్తారు. బేసిక్ పేనే మనకి 19,900 నుంచి అయితే ఉంటుంది. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనం 35,000 పైగానే మనము సాలరీస్ అయితే తీసుకోవచ్చు. 18 నుంచి 28 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి డ్రైవర్ పోస్టులు వచ్చేసి మనకి 1 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క పోస్టులకి, డ్రైవర్ పోస్టులకి లెవెల్ 2 ప్రకారం అయితే సాలరీస్ అయితే పే చేస్తారు. బేసిక్ పేన మనకి 19,900 ఉంటుంది కాబట్టి సేమ్ అనమాట. మనకి 35,000 పైగానే మనము సాలరీస్ అయితే తీసుకోవచ్చు. 18 నుంచి 27 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ యొక్క జాబ్కి సంబంధించి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10+2 దాని ఈక్వల్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అలాగే మనకి ఈ యొక్క పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మనకి ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఇది వచ్చేసి OMR బేస్డ్ కంప్యూటర్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే మనకి క్వశ్చన్ పేపర్ అయితే రావడం అయితే జరుగుతుంది. 10+2 స్టాండర్డ్ అయితే మనకి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. 200 మార్క్స్కి అయితే ఉండడం అయితే జరుగుతుంది. 2 hours పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. మనకి దీంట్లో 3 parts అయితే ఉంటుంది ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించి. Part 1 వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 questions 50 marks, జనరల్ అవేర్నెస్ నుంచి 50 questions 50 marks, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ నుంచి 100 questions 100 marks. మనకి ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 అంటే 1/4 అయితే నెగిటివ్ విధానం అయితే ఉండడం అయితే జరుగుతుంది. కాబట్టి చూసుకొని అయితే మనము ఈ యొక్క ఆన్సర్స్ అయితే చేయవలసి అయితే ఉంటుంది. దాని తర్వాత మనకి ఒక ప్రొఫిషియన్సీ టెస్ట్ స్టెనోగ్రఫీ వస్తుందా లేదా అని చెప్పి మనకి టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. దాని తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి డీటెయిల్ సిలబస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. చూసుకోవచ్చు అనమాట ఈ యొక్క నోటిఫికేషన్లోనే. నెక్స్ట్ వచ్చేసి ఒక సచివాలయ అసిస్టెంట్ పోస్టులకి వివిధ విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి కదా. దీనికి వచ్చేసి 10+2 దాని ఈక్వల్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే ఇంటర్మీడియట్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా ఏ విభాగంలో ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క జాబ్కి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే
మనకి ఒక ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే కంప్యూటర్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. కంప్యూటర్ టైపింగ్ సంబంధించి ఇంగ్లీష్లో పర్ మినిట్ 35 వర్డ్స్ అయితే టైప్ చేయగలగాలి. లేదు మీకు ఇంగ్లీష్ రాలేదు అంటే హిందీ వచ్చినా పర్లేదు, ఓకేనా, పర్ మినిట్ 30 వర్డ్స్ టైప్ చేయగలగాలి హిందీలో అయితే అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మనకి ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే మనకి ఒక క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరుగుతుంది. 10+2 స్టాండర్డ్ అయితే మనకు క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 1 పేపర్ 2 విధానంలో అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా. పేపర్ 1కి సంబంధించి మనకి 90 మినిట్స్ పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ నుంచి 100 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 200 మార్క్స్, ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 2 మార్క్స్ అయితే యాడ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. మనకి ఎటువంటి నెగిటివ్ విధానం అయితే ఉండడం అయితే జరగదు. ఓకేనా. పేపర్ 1లో. పేపర్ 2కి సంబంధించి 1 అవర్ పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్ 150 మార్క్స్ ఉంటుంది. అంటే మనకి ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్ అయితే యాడ్ అయితే చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. మనకి 1 నెగిటివ్ విధానం కూడా ఉంటుంది పేపర్ 2 విధానంలో అయితే. ఓకేనా. అలాగే ఈ యొక్క డీటెయిల్ సిలబస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది, చూసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి నెక్స్ట్ వచ్చేసి డ్రైవర్ పోస్టులకు వచ్చేసి 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఈ యొక్క డ్రైవర్ పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అలాగే మనకి ఒక లైట్ మోటార్ వెహికల్కి సంబంధించి హెవీ మోటార్ వెహికల్కి సంబంధించి లైసెన్స్ అయితే ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మనకి 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి డ్రైవింగ్ సంబంధించి. అలాగే మనకి మోటార్ మెకానిజం సంబంధించి నాలెడ్జ్ ఉన్నట్లయితే చాలన్నమాట. ఓకేనా. ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి మనకి డీటెయిల్ చూసుకున్నట్లయితే రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. జనరల్ ఇంటెలిజెన్సీ నుంచి 25 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. మనకి ఇది OMR బేస్డ్ కంప్యూటర్ ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది అనమాట. 10th స్టాండర్డ్లో అయితే క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. 100 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 90 మినిట్స్ పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. దీనికి సంబంధించి డీటెయిల్ సిలబస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ ఇవ్వడం అయితే జరిగింది. దెర్ ఈజ్ నో ఏజ్ లిమిట్ అండి. ఎటువంటి ఏజ్ లిమిట్స్ అయితే లేవండి. మనకి ఈ యొక్క నోటిఫికేషన్లో వచ్చిన ఏజ్ లిమిటే ఉందన్నమాట. మనకి రిలాక్సేషన్స్ ఏమీ లేవన్నమాట. ఓకేనా. ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లై ఆన్లైన్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదంటే మెయిన్ వెబ్సైట్కి వెళ్ళినా ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఫ్రెండ్స్, మన ఛానల్ నుంచి వాట్సాప్ గ్రూప్స్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్స్ కింద అయితే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.